ఇరాన్ ఆయువు పట్టుపైన మేము దాడి చేసాం చూడండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అదేంటంటే ఇరాన్లో కీలకమైనటువంటి అణుస్థావరాలు ఉన్నటువంటి నగరం అదే ఇస్ఫహాన్. ఈ ఇస్ఫహాన్ నగరంలో చాలా అణుకేంద్రాలు ఉన్నాయి. వాటిపైన మేము దాడులు చేసాం చూడండి. సుమారుగా 2000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించి దాడులు చేశామని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు. ఆ దాడుల్లో చాలా పెద్ద ఎత్తున సిరీస్ ఆఫ్ బ్లాస్ట్లో వరుస బాంబు దాడులు జరుగుతున్నాయి. అగ్నికీలలు ఎగుసిపడుతున్నాయి. దట్టమైనటువంటి పొగలు వ్యాపించి ఉన్నాయి. ఎంత నష్టాన్ని కలుగజేసామో చూడండి. మా మాట వినకపోతే, మాతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇలాంటి దాడులు ఇంకా చాలా చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆ యొక్క పోస్ట్లో ట్రూత్ సోషల్ మీడియాలో పెట్టారు. అయితే ఇస్ఫహాన్ నగరంలో ఏ మేరకు ఈ అణుకేంద్రాలు ధ్వంసమయ్యాయి, ఏ మేరకు నష్టం జరిగింది అనేది ఒక పాయింట్ అయితే, రెండోది ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఈ 450 కిలోల యురేనియం, 450 కిలోలని కొంతమంది చెప్తున్నారు, లేదు 560 కిలోల యురేనియం అని కొంతమంది చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా వాళ్ళ దగ్గర యురేనియం ఉన్నది అనేటువంటి విషయం ప్రపంచం మొత్తానికి తెలిసింది. దీన్ని మాకు అప్పగించండి అని చెప్పి అమెరికా అడుగుతుంది. దాన్ని అప్పగించడానికి ఇరాన్ సంసిద్ధంగా లేదు. దీన్ని ఎక్కడికి తరలించారు? ఇస్ఫహాన్ నగరంలోనే ఏదైనా సీక్రెట్గా దాచి ఉంచారా, లేకపోతే ఇంకెక్కడికైనా తరలించారా? భూగర్భ కేంద్రానికి తరలించినట్టుగా నివేదికలు వస్తున్నాయి. మరి ఈ సందర్భంలో ఇరాన్ ఒక ప్రకటన కూడా చేసింది. అదేంటంటే అమెరికా తయారు చేసినటువంటి MQ-9 రీపర్ డ్రోన్లని మేము కూల్చేసాం, వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చేసాయన్నట్టుగా ఇరాన్ IRGC ఒక పోస్ట్ పెట్టింది. అంటే డొనాల్డ్ ట్రంప్ పెట్టినటువంటి పోస్ట్కి కౌంటర్గా IRGC కూడా ఒక పోస్ట్ పెట్టింది. దీనికి సంబంధించి నష్టం ఏ స్థాయిలో జరిగింది, ఈ అణుకేంద్రాలు పాక్షికంగా దెబ్బతిన్నాయా, పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయా, యురేనియం పరిస్థితి ఏంటి, ఎక్కడైనా సీక్రెట్గా తరలించారా, అది కూడా ఏమైనా పాక్షికంగా దెబ్బతిన్నదా అనేటువంటి వివరాలు ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది.